guys, welcome back to our channel. It's Sveta. Today vlog is jeera rice. Come, let's go. కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పోపు గింజలు, కరివేపాకు. అలాగే రైస్ కోసం బియ్యం తీసుకుందామండి. 1 కప్పు నిండా ఆ బియ్యాన్ని గిన్నెలో వేసుకొని వాష్ చేసుకోవాలండి. నీట్గా 1 or 2 టైమ్స్ వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. ప్రాసెస్ అన్నీ స్టార్ట్ చేసే ముందుగా కొంచెం నెయ్యి వేసుకోవాలండి. తగినంత నెయ్యి వేసుకొని హీట్ చేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మిర్చిని కట్ చేసుకోవాలి చిన్నగా. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, కరివేపాకు, తర్వాత మిర్చి. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనీయాలండి. అందులోకి 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వేయడం వల్ల ఉప్పు అనేది మెల్ట్ అవుతుందండి. కొంచెం కొత్తిమీర. ఎసురు అనేది కాగిన తర్వాత మనం ముందే నానబెట్టుకుని ఉంటాం కదా, హాఫ్ అన్ అవర్ ముందు ఆ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 20 to 25 మినిట్స్ పెట్టుకోవాలండి. ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా అవుతుంది. అంతా వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా అవుతుందండి. వేడి వేడి ఎమ్మి జీలకర్ర రైస్, జీరా రైస్ కూడా అంటారండి. నూనెంకాయ ఆర్ పెరుగు పచ్చడితో కూడా తినచ్చండి. ఇలాగా ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. డెఫినెట్లీ మా సిస్టర్ ఫస్ట్ టైం ట్రై చేస్తానంటుంది, అందుకోసం మా సిస్టర్ ట్రై చేస్తుందండి. ఎలా ఉందనేది చెప్తుంది. చాలా బాగుంది అని చెప్పింది. మీకు ఈ రెసిపీ నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.